హాయ్, ఎలా ఉన్నారు? పాలు తాగితే మంచిదే. కానీ ఈ 7 లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రం పొరపాటున కూడా పాలు తాగకూడదు. రోజు ఉదయం పాలు తాగనిదే పిల్లలకు, కాఫీలు, టీలు తాగనిదే పెద్దవారికి రోజు గడవదు. అలాంటిది భోజనం విషయానికి వస్తే పెరుగు, నెయ్యి లేనిదే సుస్థిగా భోజనం చేసినట్టుగా కూడా తృప్తినివ్వదు. అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నవారు పాలు తాగితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవట. మనం తీసుకునే పాల ఉత్పత్తుల్లో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి2, విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పాలను తీసుకుంటే ఆరోగ్యాన్ని పెంచుతాయనేది ఒక్కప్పటి మాట. ఇప్పటి రోజుల్లో దొరికే పాలల్లో పోషకాల కన్నా ఎక్కువగా కెమికల్స్ మాత్రమే ఉంటున్నాయి. పూర్ణ ఆహారంగా పరిగణిస్తాము. ప్రతిరోజు పాలు తాగటం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంపొందించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యం పెంచడం వంటి ప్రయోజనాలుంటాయి. పాలలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ పాలు తాగడం కొంతమందికి ప్రమాదకరం. ఏ వ్యక్తులు పాలు ఎందుకు తాగకూడదో చూద్దాం. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారు పాలు తాగకూడదు. కడుపు ఉబ్బరం, అసిడిటీ, వాంతులు, విరేచనాలు ఉన్నవాళ్ళు పాలు తాగకూడదు. పాల ఉత్పత్తులు తీసుకున్న తర్వాత వికారం, వాంతులు ఉన్న వ్యక్తులు పాలు తాగకూడదు. క్యాన్సర్ రోగులు, క్యాన్సర్ ఉన్నవారు ప్రోస్టేట్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, అండాశయ క్యాన్సర్ అయినా అలాంటి వారు పాలు అస్సలు తాగకూడదు. అలర్జీ బాధితులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, మలం నుండి రక్తం వస్తున్నా పాలు తాగడం వల్ల అలర్జీ పెరుగుతుంది. అలాంటి వారు పాలు అస్సలు తాగకూడదు. చర్మ వ్యాధులు కలవారు కూడా పాలు తాగకూడదు. ఏదైనా చర్మ వ్యాధులు ఉన్నవారు కూడా పాలు తాగడం వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. సో వాళ్ళు కూడా పాలు తాగడం మంచిది కాదు. ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు కూడా పాలు తాగడం వల్ల ఫ్యాట్ అనేది కాలేయంలో ఎక్కువగా పేరుకుపోవడం వల్ల మంట ఎక్కువగా, అసిడిటీ పెరగడం కూడా ఎక్కువగా ఉంటుంది.